ప్రస్తుతం మనం కిషన్ నగర్ గ్రామం షాద్ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ స్టేషన్ వద్ద భారీగా కూడా గ్రామస్తులు తరలి వస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజు 1 గంటల వరకే ఈ అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీలో ఈసారి మనం ఎన్నికలు చూస్తున్నట్లయితే ఖర్చులు కూడా అంటే ఓటుకి ఖర్చులు కూడా ఆ విధంగానే పెట్టారు. కొన్ని చోట్ల అయితే 10,000, 15,000 కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో కనీవిని ఎరుగని రీతిలో ఇటు వార్డు మెంబర్లు కావచ్చు, ఇటు సర్పంచ్ అభ్యర్థులు కూడా భారీ స్థాయిలో కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. డిప్యూటీ సర్పంచ్ పోస్టు కూడా ఈ రోజే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో మనం ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితులు చాలా మంది ఓట్లు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకుని వస్తున్నారు. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తును చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే అధికారులు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇతర వెహికల్స్ కూడా ఎవరిని కూడా అలో చేయనటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడ వరకు మాత్రమే వెహికల్స్ ని అలో చేస్తున్నారు. అలాగే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, మిగతా వాళ్ళు ఉంటారో వారికి కూడా వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. సో ఉదయం ఇప్పుడు కేవలం 1 గంటల వరకు ఉండడంతో జనాలు కూడా అదే స్థాయిలో రావడం అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అంటే ఇతరులను కూడా నిలబడినటువంటి పరిస్థితి. తమ గుర్తింపు కార్డును తీసుకొచ్చి అలాగే వారి ఓటర్ని వినియోగించుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు తమ గుర్తింపు కార్డుని అలాగే ఓటర్ స్లిప్ ని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ వద్ద మాత్రం ఇప్పటి వరకు దాదాపుగా 30 నుంచి ప్రస్తుతం ఇది పరిస్థితి. సో దాదాపుగా ఇక్కడ ఓటుకి కూడా 10,000, 15,000 కొన్ని చోట్ల ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా జనాలు చెప్తున్నారు. అండ్ కొంతమంది నిన్న రాత్రి కావచ్చు ఉదయం కూడా పైసలు మంచినట్టు కూడా తెలుస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఎటువంటి చర్యలు చేపడుతుందో అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే మస్ట్ అండ్ వాచ్ తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చూడడం అనేది జరుగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల బ్రేక్ తర్వాత ఎన్నికలు రావడం అంటే అభ్యర్థులు కూడా చాలా వరకు అంటే పోటీదారులు కూడా ఎక్కువ ఉండడం, కొన్ని చోట్ల మాత్రం యునానిమస్ అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం హోరాహోరీగా జరుగుతుంది. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కొన్ని చోట్ల బీజేపీ కూడా కాంపిటీషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇది గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడైనా చూసినటువంటి చివరి ఘట్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ చివరి ఘట్టంలో మరి ఎవరు విజేతలుగా గెలుస్తారు, మరి దీని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది చూడాలి.